మన దేశంలో సమానత్వం ఉందని చెప్పుకుంటున్నాం. కానీ ఒక ప్రశ్న, నిజంగా అందరికీ సమాన అవకాశాలు లభిస్తున్నాయా? కొన్ని వర్గాలు ఇంకా వ్యవస్థలో వెనకబడిపోతున్నాయా? మనం తప్పనిసరిగా మాట్లాడాల్సిన అంశం బీసీ వర్గాల సమస్యలు. బీసీ వర్గాల సమస్యల గురించి బీసీలను చైతన్యం చేస్తూ గత 25 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు జాతీయ స్థాయిలో అనేక ఉద్యమాలు చేసిన జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ గారు మన ముందున్నారు. వారిని అడిగి బీసీల యొక్క సాధికారత కోసం మరియు బీసీల యొక్క సమస్యల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం బీసీ రమణ గారు. నమస్కారం. రాజకీయ పార్టీలు నిజంగా బీసీలని అభివృద్ధి చేస్తున్నాయా, కేవలం బీసీలని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయంటారు? భారతదేశంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బీసీలను ఓట్ బ్యాంకుగానే చూస్తున్నాయి. బీసీలను కూడా ఈ ప్రజాస్వామిక దేశంలో విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాలలో అభివృద్ధి చెందించాలనే తపన పార్టీలో కానీ ఉంటే ఈ టయానికి బీసీలలో సుమారు 80 నుంచి 90% చట్టసభల్లోకి వెళ్ళేటి. ఇప్పటికి కూడా 80% బీసీ కులాలు ఎంపీ ఎమ్మెల్యేలు కాదు కదా, కనీసం వార్డు నెంబర్లో కూడా కానటువంటి బీసీలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. ఓట్ బ్యాంకుగా వాడుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తయారైనాయని ఇప్పుడుండే యువత ఇంకా గలం ఇప్పేదానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో బీసీలకు అనేక వాగ్దానాలు రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి, కానీ ఎన్నికలు అయిన తర్వాత పూర్తిగా బీసీలను విస్మరించే విధంగా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. అంటే దీంట్లో లోపం ఎక్కడుందంటారు? వాస్తవంగా ప్రతి పార్టీ కూడా ప్రతిపక్షంలో పార్టీలు ఉన్నప్పుడు బీసీలకు బహిరంగ సభలో మీ హక్కులన్నీ మేము కాపాడుతాం, మీ డిమాండ్లన్నీ కూడా మేము తీరుస్తాం అని మాట్లాడతారు. వాళ్ళు చట్టసభలోకి వెళ్ళిపోయిన తర్వాత అటువంటి అంశాలపైన ఎక్కడా మాట్లాడడం లేదు. ఇది వాస్తవం. ఇది బహిరంగ సభలో కాదు మాట్లాడాల్సింది. మీరు బీసీ ఓట్లతో గెలిచినప్పుడు బీసీలకు ఏమైనా ప్రయోజనాలు మీరు చేయాలనుకుంటే ఒక అసెంబ్లీ వేదికగా మాట్లాడండి, పార్లమెంట్లో మాట్లాడండి, బీసీలకు ఇవి చేయాలని. అవి విస్మరించి ఇది చాలా అన్యాయం. ఇది ఈ రాష్ట్రం అంతా ప్రతి ఒక్కరిలో వచ్చే ఆలోచన ఇది. చట్టసభల్లో బీసీల గురించి మాట్లాడండి, చట్టసభలను స్తంభింపజేయండి. అప్పుడు బీసీ డిమాండ్లన్నీ ముందుకు వస్తాయి, కదులుతాయి. అప్పుడు బీసీలు మీకు అండగా ఉంటారు. చేయకపోవడం వల్లనే కదా ఈ వివక్షత ఈ దేశంలో బీసీలకు. అంటే ఏదైతే ముఖ్యంగా చట్టసభలకు ఎన్నికవుతున్న బీసీలు అయితే ఎవరైతే ఉన్నారో, మనం బీసీ సమాజానికి వాళ్ళని ప్రతినిధులుగా భావిస్తున్నాం. అటువంటి నాయకులు ఎన్నికైన తర్వాత తమ సొంత సామాజిక వర్గమైన బీసీ సామాజిక వర్గ సమస్యలు చట్టసభల్లో ఎందుకు వాళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు? వాస్తవంగా అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఆధిపత్య కులాలతో, అధినేతలంతా ఆధిపత్య కులాలతో ఉన్నటువంటి పార్టీలు. ఇక్కడ ఏమవుతుందంటే బీసీలలో కొన్ని కుటుంబాలకు ఆ జిల్లాలో ఒకటి, ఆ జిల్లాలో ఒకటి, కొన్ని కుటుంబాలకి టికెట్లు ఇవ్వడము, వాళ్ళు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఆ పార్టీని రక్షిస్తారు తప్ప చంద్రబాబు నాయుడుకి ఏదైనా జరిగితే బీసీలందరూ మొత్తం ఏకమవుతారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అయితే ఆ పార్టీలో బీసీలందరూ ఏకమవుతారు. కానీ బీసీలకు పరిష్కరించిన వాటిపైన బీసీ ప్రతినిధులు కూడా ముందుకు రావడం లేదు. ఇదే చాలా అన్యాయం. మన వ్యక్తి ఈరోజు ఒక బీసీ ఎమ్మెల్యే అసెంబ్లీకి ఎన్నికయ్యాడంటే మన గురించి, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇష్యూస్ గురించి మాట్లాడతారని మనం ఎదురు చూస్తాం. కానీ అక్కడికి పోతే పార్టీకి ఏదన్నా కానీ అన్యాయం జరిగితే బీసీలంతా, బీసీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏకమవుతున్నారు. అది అధికార పక్షము, ప్రతిపక్షము అన్ని కూడా సేమ్. దాంట్లో ఏం మార్పు ఏమడదు. రాజకీయ పార్టీలన్నీ ఒకటే స్వభావం ఉంటాయండి, ఒకటే రంగు, రుచి, వాసన ఉంటాయి. అవి ఆ పార్టీల్లో అధినేతలను, పార్టీలను, పెద్దలను వాళ్ళను కొనసాగించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి ఇప్పుడు ఇన్ని డిమాండ్లు లేవు కదా. మరి బీసీ సమస్యల పైన, బీసీ డిమాండ్ల పైన ఒక్క బీసీ ఎమ్మెల్యే రాజీనామా చేయమను, ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేయమను. మొత్తం బీసీ వ్యవస్థ అంతా ఆ ఎమ్మెల్యే పాట రాదా? నువ్వు మళ్ళీ గెలవవా? మళ్ళీ పోటీ చేస్తే? మీరు చెప్పినట్టు అంటే రాజీనామా చేయడం పక్కన పెడితే, అంటే స్వతంత్రంగా తమ సామాజిక వర్గం బీసీలలో తమ సొంత సామాజిక వర్గం నుంచి బీసీ సామాజిక వర్గ సమస్యలు ఎన్నికైన తర్వాత వాళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు. అంటే వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి కానీ, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి ఆ స్వేచ్ఛ అనేది రాజకీయ పార్టీలు కల్పించలేదు అంటారా? మేమైతే ఓపెన్ గా చెప్తామండి, మేము ఏ పార్టీలో వ్యక్తులం కాదు. ఈరోజు ప్రజాస్వామ్యము కేవలం
ఏ పార్టీ వచ్చినా కూడా ఒక 10 మంది చేతుల్లో వెళ్ళిపోతున్నదండి. ఇక్కడ ఎమ్మెల్యేకు వాళ్ళ యొక్క విధి విధానాలు ఉండవు, మంత్రులకు ఉండవు. కేవలం వాళ్ళ సుప్రీం లీడర్ ఏదైతే ఆదేశిస్తే అదే మాట్లాడాలి. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళ అధినేతలు ముందు ఇది మాట్లాడండి అంటేనే ఆ విషయాలపైన మాట్లాడగలరు. వాళ్ళ సొంత సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నా కూడా, సొంత సామాజిక వర్గానికి ఎటువంటి నష్టాలు జరుగుతున్నా కూడా ఈ మా వర్గానికి జరిగింది, ఇది అన్యాయము అని అన్యాయం జరిగేటప్పుడు మాట్లాడలేనప్పుడు ఇదేం ప్రజాస్వామ్యం ఇది? అందువలన పార్టీ అగ్రనేతలందరూ కూడా ఈ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం లేదు. ఇస్తే మాట్లాడతారు, వాళ్ళు యువక మాట్లాడలేకపోతున్నారు. అంటే వాళ్ళని మన ప్రతినిధులుగా మనం భావించచ్చు అంటారు, లేదంటారు? ప్రతినిధులుగా భావించలేము. మన సమస్యలపైన పోరాడినప్పుడు మనం వాళ్ళని మన ప్రతినిధులుగా మనం ఎలా భావిస్తాం? నాకు ఒక అన్యాయం జరిగింది, మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఆ సమస్య పైన జరిగిన విధి కనుక్కొని ఆ వ్యక్తికి ఏదైనా ఒక భరోసా ఇస్తే నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు అనేటువంటి విధానం ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు. మన గురించి ప్రజాస్వామిక దేశంలో ప్రజల కోసము ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు సమస్య వచ్చినప్పుడు పోయినప్పుడు, మన సమస్య పరిష్కార దిశగా అతను అడుగులు పోయినప్పుడు మన వ్యక్తులు ఎలా అవుతారు? ఇది తప్పిది, మారాలి. ఆ విధంగా మారకపోవడం వలనే ఈరోజు బీసీల సమస్యలు ఎక్కడ చూసినా, ఈరోజు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఎన్నో బీసీ సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి. బీసీలపైన అన్యాయం జరిగితే శిక్ష పడినటువంటి ఒక్క కేసు కూడా లేదు రాష్ట్రంలో. మీరు ఎంక్వైరీ చేసుకోండి. బీసీలపైన దాడులు జరిగినా, బీసీలపైన అన్యాయం జరిగినా, ఏ విషయంలో కూడా అన్యాయం జరిగితే బీసీల విషయంలో కేసు కట్టిన తర్వాత వాటికి శిక్షణ పడేటువంటి వాళ్ళకు నేరం రుజువయ్యేటువంటి కేసుల్లో కూడా ఎక్కడే కానీ బీసీలకు న్యాయం జరగడం లేదు. కారణం బీసీ ప్రతినిధులు కానీ, బీసీ ఏది కోరుకునేటువంటి గెలిపించిన వాళ్ళు కానీ నా వర్గానికి అన్యాయం జరిగింది, నాకు నా వర్గం ముఖ్యం, నా పార్టీ కాదు, నా వర్గం, నా జాతులు ముఖ్యమైనటువంటి ముందుకు వస్తే చాలా న్యాయం జరుగుతుంది. ఇక రాబోయే తరం ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా చైతన్య పవనాలు ఇస్తున్నాయి, దేశవ్యాప్తంగా నాయకత్వ పవనాలు ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా బీసీల చైతన్యమైనటువంటి మార్గం ఆరంభమైంది. ఆ దిశగా మేము కూడా జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా లీడర్లను తయారు చేసే కార్యక్రమం మా అజెండా. చట్టాన్ని, న్యాయాన్ని, తర్వాత రాజ్యాంగాన్ని అన్ని కూడా అనర్గళంగా మాట్లాడేటువంటి నాయకత్వాన్ని తయారు చేస్తున్నామని తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఏదైతే మీరు అన్యాయం జరుగుతుందంటారో అందుకోసమే బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 సంవత్సరాలైనా కూడా బీసీ రక్షణ చట్టం ఎక్కడుందో కూడా తెలిసే పరిస్థితి లేదు. అంటే ఈ రక్షణ చట్టం వల్ల నిజంగా బీసీలకు రక్షణ చేకూరుతుందని భావించవచ్చు. బీసీ రక్షణ చట్టం కావాలని కూటమి ప్రభుత్వం 2024లో మేనిఫెస్టోలో పెడితే మేము 2020లోనే బీసీ కమిషన్కు లెటర్ ఇవ్వడం జరిగింది, బీసీ రక్షణ చట్టం కావాలని. అయితే రక్షణ చట్టం ఎంత అవసరమో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి అర్థమవుతున్నది. బీసీ రక్షణ చట్టం కావాలి. బీసీ రక్షణ చట్టము అది నిధులతో కూడుకునే వ్యవహారం కాదని మేము పదే చెప్తున్నాం. 6 నెలల క్రితం కూడా ధర్నా చౌక్లో ధర్నా చేయడం కూడా జరిగింది. బీసీ రక్షణ చట్టం పైన కేవలం రక్షణ చట్టం తేవండి. ఇప్పుడు ఇంకొక భయంకరమైన ఆందోళన బీసీల్లో మొదలైంది. బీసీ రక్షణ చట్టం కానీ వస్తే తర్వాత దాడులు చేసేదానికి అవకాశం ఉండదేమోనని ఇప్పుడే దాడులు వాళ్ళ టార్గెట్ ప్రకారం చేస్తున్నారేమనేటువంటి ఆలోచన ఇప్పుడు జరుగుతున్న దాడులు వివరాలు చూస్తే అర్థమవుతున్నది. బీసీ రక్షణ చట్టం కావాలి. ఈ రోజు బీసీలలో కనీసము ఎంత సమస్య జరిగినా కూడా అది ఒక మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి వెళ్ళడం లేదు. అంటే రక్షణ చట్టంలో ఏ అంశాలు ఉండాలని మీరు కోరుకుంటున్నారు? బీసీ రక్షణ చట్టంలో మేము కూడా బీసీలను వాళ్ళ యొక్క శ్రేయస్సును ఆలోచించి మేము చేసేది ఏంటంటే కులం పేరుతో దూషించేటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. నాన్ బెయిల్ సెక్షన్లు రావాలి. అదేవిధంగా బీసీల విషయాలలో కూడా ఇంకా బీసీలకు ఈరోజు స్థలాలు కానీ, పొలాలు కానీ, ఎందుకంటే ఆర్థిక నిధులతో కూడుకున్న వ్యవహారాలు అవి. చాలా బీసీలు పొలాలు, స్థలాలు కబ్జా అవుతున్నవి. అక్కడికి పోతే దాడులు.
ఎవరు కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ కబ్జాలు చేసేదంతా కూడా అన్ని వ్యవస్థలు బలంగా ఉండే వాళ్ళే కబ్జా చేసేది. అక్కడ శాసనసభ్యుల దగ్గరికి పోయినా, మంత్రుల దగ్గరికి పోయినా, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ల దగ్గరికి పోయినా కూడా అధికారం ఎవరికైతే ఉందో వాళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళ నోళ్లను బలవంతంగా బీసీల నోళ్లను మూపిస్తున్నారు. ఇది చాలా అన్యాయము. అటువంటి వాటిపైన కూడా దాడి చేసినప్పుడు, వాటిని అక్రమంగా ఆక్రమించినప్పుడు బీసీ స్థలాలు పొలాలను వాటిపైన కూడా బలమైనటువంటి సెక్షన్లు రాబోయే బీసీ రక్షణ చట్టంలో తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే భవిష్యత్తులో ఎప్పుడు ఈ బీసీ రక్షణ చట్టం అమలు చేయొచ్చు అని మీరు భావిస్తున్నారు? ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం భేటీ కావడం జరిగింది. మన సవితమ్మ గారు బీసీ మంత్రి గారు, తర్వాత అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు వీళ్ళు భేటీ కావడం జరిగింది. ఆ భేటీ తర్వాత మళ్ళీ కేబినెట్ మీటింగ్ జరిగింది. అదేవిధంగా మన అసెంబ్లీలో ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టం పైన కానీ మిగతా 10 డిమాండ్ల పైన మన బీసీ మంత్రి గారు సవితమ్మ గారిని కూడా మేము మా టీం పై కలవడం జరిగింది క్యాంప్ ఆఫీసులో. ఖచ్చితంగా మేడం బీసీలకు ఇవన్నీ చేయాలా అని మనం చెప్పడం జరిగింది. అప్పుడు ఇవన్నీ కూడా మేము నెరవేరుస్తాము, కొన్ని విషయాల్లో నిధులు లేవని చెప్పారు. నిధుల విషయంలోకి వస్తే మాత్రం మేము చెప్తున్నాం, బీసీలకు నిధులు లేవంటే చాలా అన్యాయము. మీ అందరినీ గెలిపించిన వాళ్ళు బీసీలు, ఇది కరెక్ట్ కాదు. అది ఇంకెవరికి ఉంటాయి నిధులు? లక్షల ఓట్లు మీకు వేసి మీరు ఎన్నుకొని బీసీల యొక్క స్థితిగతులను వాళ్ళ భవిష్యత్తును మారుస్తారని మీకు వేస్తే ఇంతవరకు వాటిపైన చర్యలు లేవు. కామన్గా కాలం ఎలా పుచ్చుకునే ఆలోచనలు తప్ప కార్యాచరణలో ఇంకా అడుగు వేయలేదని నేను చెప్తున్నాను. అంటే బీసీలకు నిధులు కేటాయించకపోవడం అంటే ఏదైతే బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారో వాటికి ఎటువంటి నిధులు కేటాయించిన పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. మరి దీనివల్ల బీసీల అభివృద్ధి అనేది కుంటుపడుతుంది కదా, దీని పరిష్కారం ఏంటంటారు? బీసీ కార్పొరేషన్లు పెట్టడం మెయిన్ ఎందుకోసం పెట్టినారంటే, ఆ సామాజిక వర్గాలలో బీసీలు ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా ఒకసారికి చేర్చి, ఒకప్పుడు మొత్తం బీసీ కార్పొరేషన్ ఒకటే ఉండేది, దానికి వేల కోట్ల బడ్జెట్ ఉండింది. తర్వాత ఎవరైతే అర్హులో వాళ్ళకు లోన్లు ఇవ్వడం జరిగింది, చూసాం, కొన్ని ప్రభుత్వాలు చేశాయి. తర్వాత వీటిని డివైడ్ చేసి కులాల వారిగా కార్పొరేషన్ డివైడ్ చేయడం ఎప్పుడైతే మొదలైందో బీసీ కార్పొరేషన్లన్నీ కూడా వెలవెలబోయినాయి. ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆఫీసులే సీజ్ అయిపోతున్నాయి. అక్కడ సిబ్బంది లేరు, అధికారులు లేరు, అక్కడ వాళ్ళకి పనే లేకుండా పోతున్నది. బీసీ కార్పొరేషన్లు పెట్టి వాటికి నిధులు జీరో చేయడం చాలా అన్యాయం. ఇది ఇప్పుడే కాదది గత ప్రభుత్వంలో కూడా బీసీ కార్పొరేషన్కు నిధులు కేటాయించలేదు. అంటే కుల కార్పొరేషన్ వచ్చిందా ప్రతి కార్పొరేషన్కు ఆ నిధులు అవి ఇస్తారు. ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలలో ఉండేటువంటి వాళ్ళు ఆర్థికంగా చేతులు ఇచ్చేదానికి అవి ఉపయోగపడతామని తెలుసుకున్నాం. కానీ నిర్వీర్యం చేశారు బీసీ కార్పొరేషన్ ముక్కలు ముక్కలుగా చేసి. ఇది వాస్తవం. ఇది ఏ కార్పొరేషన్ కూడా నిర్వీర్యం లేదు. ఇది 2014లో ఆ నుంచి మొదలయ్యి తర్వాత 19లో కానీ 24లో కానీ ఇప్పుడు వచ్చేలకే కార్పొరేషన్ అని కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ ఈ కార్పొరేషన్లు డైరెక్ట్ గా నిధులు ఇస్తున్నారు. ఇదేంది? ఇది కమ్మ, కాపు కార్పొరేషన్లకు నిధులు ఇస్తున్నారు, సంతోషమేది. కార్పొరేషన్ పెట్టారు, నిధులు ఇవ్వాలా. అదేమి ఒక ప్రభుత్వం పాలసీని తప్పుపట్టేదానికి లేదు. అక్కడ నిధులు ఇస్తున్నారు, ప్రతి సంవత్సరం కూడా లబ్ధిదారులు వేల సంఖ్యలో అక్కడ తీసుకుంటున్నారు, వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోతున్నారు. మరి బీసీ కార్పొరేషన్లు పెట్టి నిధులు ఎందుకు ఈకపోతున్నారు? బీసీ కార్పొరేషన్లో బీసీలలో పేదలు లేరా? బీసీ కార్పొరేషన్లు నిధులు తీసుకొని ఆ నిధులతో అభివృద్ధి చెందేటువంటి వ్యక్తులు లేరా? ఇది చాలా ఆశ్చర్యకరం. ఇది చాలా తప్పిది. కార్పొరేషన్లు పెట్టి కొన్ని కార్పొరేషన్లుగా మాత్రం నిధులు ఇచ్చి కొన్ని కార్పొరేషన్లు నిధులు జీరో చేయడం చాలా అన్యాయం. ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం, బీసీల పునాదుల పైన నిర్మితమైంది తెలుగుదేశం పార్టీ. అంటే ఎవరికైనా తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే బీసీలకు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయని ఎవరైనా అనుకుంటారు, ఆశిస్తారు. కొన్ని విషయాల్లో పర్వాలేదు. తెలుగుదేశం పార్టీ వెన్నుముకే బీసీలని అంటారు. ఎస్, అటువంటి పార్టీలలో మరి బీసీలకు కార్పొరేషన్ తో డైరెక్ట్ గా ఎందుకు నిధులు ఎవరు? అక్కడ ఎందుకు ఇస్తున్నారు? కమ్మ కార్పొరేషన్లకు ఎందుకు ఇస్తున్నారు? బీసీ కార్పొరేషన్లకు ఎందుకు ఇవ్వడం లేదు? ఈ పద్ధతి మారాలి. ఖచ్చితంగా దీనిపైన మేము బీసీలను చైతన్యవంతం చేస్తామని తెలియజేస్తున్నాం.
అంటే ఆల్రెడీ ఏదైతే 2 బడ్జెట్లు ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి. ఇంకా కేవలం ఈ 5 సంవత్సరాల కాలంలో 3 బడ్జెట్లు మాత్రమే మిగిలిపోయినాయి. అంటే ఈ విధంగా బడ్జెట్లు అయితే అయిపోతున్నాయి. ముఖ్యంగా వీటిలో చూస్తే బడ్జెట్లో కేటాయింపులు మాకు కనబడుతున్నాయి. అంటే బీసీలకు సంక్షేమానికి ఇన్ని వేల కోట్లు వినియోగిస్తామని బడ్జెట్లో అంకెలు కనబడుతున్నాయి. కానీ బడ్జెట్ ఆర్థిక సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ నిధులు ఎక్కడ పోతున్నాయి అంటారు? బీసీల కార్పొరేషన్కి అయితే నిధులు రావట్లేదు. మరి కార్పొరేషన్కి రాని నిధులు బీసీ సంక్షేమానికి ఉపయోగపడుతున్నాయా? అసలు ఆ నిధులు ఎక్కడ పోతున్నాయి? బడ్జెట్ అంతా కూడా ఒక మాయా జాలం. బడ్జెట్ సామాన్య వ్యక్తికి ఈ దేశంలో 90% అవగాహనే లేదు. బడ్జెట్ అంతా కూడా గందరగోళమే. లక్షల కోట్ల బడ్జెట్ అంటాము, అది సామాన్య దగ్గరికి వచ్చే తలకే అది ఏమైపోతుందో మనం చూస్తున్నాం. అందువలన బీసీల బడ్జెట్లు 20,000 కోట్లు అంటున్నారు, 20,000 కోట్ల పైచిలికి అంటున్నారు. అవన్నీ ఇతర స్కీములను కూడా బీసీలకు ఇచ్చామని చూపిస్తూ వాటిని కుల కార్పొరేషన్కి డైవర్ట్ చేసి ఇవన్నీ కూడా బీసీలకు ఇచ్చామంటున్నారు. మరి కార్పొరేషన్ ఎందుకు క్లోజ్ చేయండి? కార్పొరేషన్లు పెట్టిందే బడ్జెట్ ఇచ్చి డైరెక్ట్ గా ఆ కులాన్ని అభివృద్ధి చేయడానికి కదా. అంటే బీసీ కార్పొరేషన్లలో ముక్కలుగా ఎడగొట్టి కుల కార్పొరేషన్లను పెంచి ఆ కుల కార్పొరేషన్ నిర్వీర్యం చేసి కేవలం కొన్ని పథకాలు వాటికి మళ్ళిచ్చి చేసే కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంటే కేవలం అందరికీ వర్తింపజేసే పథకాలు ఏంటంటే సూపర్ 6 పథకాలు లాంటి పథకాలు మాత్రమే బీసీలకి అమలు అవుతున్నాయా? అంటే బీసీలకు ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ ఇచ్చింది కుటుంబ ప్రభుత్వం. ఆ పథకాలు మరి బీసీలకి అమలు చేయనప్పుడు ఎన్నికల వాగ్దానాలను అమలు చేయించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంట? మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అమలు చేయకపోతే అడిగే బాధ్యత ప్రజలది ఉంది. బీసీల పథకాలు చేయకపోతే బీసీ ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు, దాంట్లో డౌటే లేదు, అడగడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే బీసీ సంఘాలుగా మీరు ఎంతవరకు వీటిపై పోరాడుతున్నారు? బీసీ సంఘాలుగా మేము బీసీ సంఘాల యొక్క మెయిన్ విషయం ఏంటంటే బీసీ సంఘాలు కూడా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వము బీసీలకు ఏ అయితే పనులు చేయలేదు చెప్పి వాటిని అడగడమే. నేను చెప్పేది టైపు ప్రతిపక్ష నాయకుల పాత్ర పోషిస్తున్నాం మేము. వాస్తవంగా ప్రజాస్వామ్యంలో అధికార పక్షం కంటే కూడా ప్రతిపక్షం చాలా ముఖ్యమైనది. అవును, అడిగితేనే పథకాలు కానీ ప్రభుత్వ పాలసీలు కానీ వాళ్ళు సవరించుకునేదానికి అవకాశం ఉంటుంది, ఇంకా ముందు తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వము ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అప్పుడు అధికారం ఉన్న ప్రభుత్వము ప్రతిపక్షంలో పోయింది, అందరికి కూడా తెలిసింది. అప్పుడు చెప్పింది ఏంది? ఈ రాష్ట్రంలో కులగణన చేస్తామని చెప్పారు, దానిపైన క్లారిటీ లేదు. బీసీ రక్షణ చట్టం అని చెప్పారు, దానిపైన క్లారిటీ లేదు. బీసీలకు 50 సంవత్సరాలకు పింఛన్ అని చెప్పారు, 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీకి ఈ రాష్ట్రంలో పింఛన్ ఇవ్వబోతామని చెప్పారు. అది మీరు చెప్పిందే కదా, అది అమలు జరగలేదు. తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పటికి సుమారు 4 సార్లు కేంద్రానికి లేఖ పంపింది, బీసీలకు 34% రిజర్వేషన్లు చట్టసభలో ఇవ్వండి అని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకంగా కేంద్రంలో ఉంది. మీరు లేఖ పంపించారు కదా, మరి ఆ లేఖ పార్లమెంట్లో చర్చ పెట్టి మనకు ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అందరూ కూడా పార్లమెంట్లో మాట్లాడి పార్లమెంట్ స్తంభింపజేసి బీసీలకు 34% రిజర్వేషన్లు సాధించవచ్చు కదా. ఎందుకు ఆ పని చేయలేకున్నారు? లేఖ పంపుతారు, ఆ తర్వాత ఆ విషయాలను పక్కన పెడతారు. మాకు కావాల్సింది బీసీ డిమాండ్లే, బీసీల డిమాండ్ల పరిష్కారమే మాకు కావాల్సింది. వాటి గురించి మాట్లాడండి, అవి మాట్లాడితేనే పరిష్కారమే. అందుకే మేము చెప్పేది బహిరంగ సభల్లో కాదు, చట్టసభల్లో మాట్లాడండి. అప్పుడు బీసీల సమస్యలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రతి వ్యవస్థలో ఉండేటువంటి అందరూ మద్దతు కూడా లభిస్తుంది. ఈ దేశంలో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేకపోవడం చాలా అన్యాయమని. మేమెంతో మాకెంత అనే విధంగా బీసీలని చైతన్యం చేస్తూ మీరు చేస్తున్న బీసీ ఉద్యమ పోరాటం సఫలీకృతం అవ్వాలని, రాబోయే రోజుల్లో బీసీల హక్కులను సాధించాలని, మరింత ముందుకెళ్లాలని బీసీ సమాచార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు రమణ గారు. ధన్యవాదాలు.